మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయి? అసెంబ్లీలో కూర్చుంటే ఎలాంటి క్వెషన్స్ ఉంటాయి? ఎలా అడగొచ్చు? సమాధానాలు ఎలా రాబట్టొచ్చు? ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్‌ని అన్నిటిని మీరు మిస్ అవుతున్నట్టు అనిపించట్లేదా? సార్, ఖచ్చితంగా నా బాధ్యత నా ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి. దానికోసం అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా కంటిన్యూస్గా ఆ పోరాటం చేస్తూనే ఉన్నాం. అసెంబ్లీకి 2 సార్లు వెళ్ళాం. వెళ్ళట్లేదు అనేది తప్పు. ఆల్రెడీ 2 సార్లు వెళ్ళాం. ఇది ప్రమాణ స్వీకారానికను 2 సార్లు వెళ్ళాం. బడ్జెట్ సమావేశాలకు కూడా వెళ్ళాం. మేము అడుగుతుంది ఏంటి? మేము అలవెన్సెస్ అడగట్లా, ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించమని అడగట్లా, మాకు సమయాన్ని కేటాయించండి అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకొక పార్టీ కానీ ఉంటే మీరు వాళ్ళకి ఇచ్చి ప్రతిపక్ష బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తే పర్వాలేదు. ప్రజాస్వామ్యం అంటే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండాలి. అదే ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. మీ వాయిస్ని ఒక్క నిమిషం సార్, ప్రతిపక్ష పాత్రని పోషించడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది. పదే గొంతు నొప్పి పుట్టేలాగా చెప్తున్నాం. మేము పోవట్లేదని బట్టగాల్చి పైన వేస్తున్నాం. అది కాదండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద, దౌర్జన్యాల మీద, దురాగతాల మీద, దోపిడీ మీద మాట్లాడాలంటే తగిన సమయం కావాలి. 175 మందికి వచ్చినటువంటి సమయమే ఒక్కొక్క ఎమ్మెల్యేకి వస్తే ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్రని పోషించలేం, అడగలేం. ఇప్పుడు నా ఎమ్మెల్యేగా నా యొక్క బాధని నేను నా నియోజకవర్గం మీద చెప్పుకోగలుగుతా. మరి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే దగ్గర మాట్లాడాల్సింది ఎవరు? ఓడిపోయినటువంటి నియోజకవర్గం గురించి మాట్లాడాల్సింది ఎవరు? అక్కడ జరిగేటటువంటి తప్పుల మీద మాట్లాడాల్సింది ఎవరు? ప్రతిపక్ష నాయకుడు కాదా? ప్రతిపక్ష నాయకుడికి పులివెందులకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడానికో, లేకపోతే ఇంకొక నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయం మాట్లాడుకోవడానికో సమయం ఇస్తే సరిపోదు కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడేటటువంటి అవకాశం రావాలి అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆ ప్రత్యేక హోదాని ఇవ్వాలి అని అడుగుతున్నాం. తప్పేముంది? నీ ఆస్తి ఏం అడగట్లేదు కదా. ఈ దేశంలో మొన్నే రిచెస్ట్ పర్సనాలిటీస్, రిచెస్ట్ రాజకీయ నాయకుల యొక్క 10 మంది పేర్లు వేశారు. ఈ 10 మందిలో 4 ఏపీ రాష్ట్రాన్ని నుంచి ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ నుంచే ఉన్నారు. ఈ దేశంలో అత్యంత ధనికమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అత్యంత ధనికమైనటువంటి ఎంపీ పెమ్మసాని గారు, అత్యంత ధనికమైనటువంటి రాష్ట్ర మంత్రి నారాయణ గారు. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఇవంతా? నారాయణ గారి కుటుంబ నేపథ్యం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కుటుంబ నేపథ్యం ఏంటి? ఏ వ్యాపారాలు చేసి మీకు ఇంత అడ్డగోలుగా డబ్బు వచ్చింది? ప్రజల డబ్బుని విచ్చలవిడిగా దోచుకొని మీరు లక్షాధికారులయ్యారు. ఇవాళ దానిలో నుంచి ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? హైదరాబాద్కి వెళ్తున్నారా? అవే 100ల సార్లు ప్రైవేట్ విమానాలలో ప్రయాణాలు. ఏం పనండి మీకు? 100 సార్లు హైదరాబాద్కి వెళ్ళేటటువంటి పనేంటి ముఖ్యమంత్రికి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడాలా, లేకపోతే రాజకీయ వ్యవహారాలు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవహారాల కోసం తిరగాల? ఈ ధనాన్ని ఎక్కడ ఖర్చు చేయాలి? లూద్రాకి దోచిపెడుతున్నటువంటి ధనం దాదాపుగా 6 కోట్లు. ఎవరి సొమ్ము? ఇది కోట్లు. ఈ రాష్ట్ర ఖజానా అంటే మీ తాతల ఆస్తులా, మీ తండ్రుల ఆస్తులా? ఇవి పేద ప్రజల యొక్క ఆస్తులు కదా. అప్పనంగా ప్రభుత్వ భూముల్ని, మెడికల్ కాలేజీలని ధారాదత్తం చేసేస్తున్నాడు. మెడికల్ కాలేజీలు ఎవడబ్బు సొమ్ము, ఎవడ సొత్తు? ఆ జిల్లా ప్రాంతం యొక్క హక్కు అది. ఆ ప్రాంతంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల్లో 14 లిక్కర్ కంపెనీలను తీసుకొచ్చాడు. ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్నటువంటి లిక్కర్ కంపెనీలన్నీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినాయే తప్ప రామారావు గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినాయే తప్ప ఒక్క సింగిల్ కంపెనీకి ఎవ్వరు పర్మిషన్ ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ 14 లిక్కర్ కంపెనీలని రాష్ట్రానికి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని తీసుకొచ్చారు. సరే, ఎవరు నాయకుడు? మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే
అనర్హత వేటేస్తామని చెప్తున్నారు. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సార్, అసెంబ్లీకి వెళ్ళాల్సినటువంటి బాధ్యత మాకుంది. వెళ్ళడానికి సిద్ధంగా మేమున్నాం. ప్రజల వైపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు రావాల్సినటువంటి ప్రతిపక్ష హోదాని మాకు ఇవ్వమని అడుగుతున్నాం. కోర్టులను కూడా ఆశ్రయించాం. కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో ఆ తర్వాత దాని మీద స్పందిస్తాం. ఇక రెండవది, వాళ్ళకంత ధైర్యమే లేదు. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరపలేనటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. విపరీతమైనటువంటి వ్యతిరేకత ఇవాళ వెంకయ్య నాయుడు గారే ప్రస్తావించారు, ఏబి వెంకటేశ్వరరావు గారే ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి పైన కమ్మవారు కింద అమ్మవారు అన్నటువంటి ఎంపీ గారు, ఆవిడ కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసా, అతి చెత్త పరిపాలనని చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడని రేణుకా చౌదరి గారు మాట్లాడారు. అంటే నీ సొంత వాళ్ళకే నీ పరిపాలన నచ్చట్లా, ఇక ప్రజలకి ఏమి నచ్చుతుంది? 6 హామీలు ఇచ్చి 6 హామీలు ఎగ్గొట్టి నిస్సిగ్గుగా 3 హామీలని పేర్లు మళ్ళీ మార్చి, మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి పేర్లకి పథకాలకి ఇప్పుడు మొన్న సూపర్ 6 సూపర్ సక్సెస్ అని పెట్టుకుంటున్నటువంటి ఆ సంబరాలకి సంబంధమే లేదు. చూడండి మీరు, 6 హామీలు ఇచ్చింది వేరు, నిరుద్యోగ భృతిని ఎత్తివేశాడు, ఆడబిడ్డ నిధిని ఎత్తివేశాడు, రైతులకి ఇచ్చేటటువంటి 20,000ని ఒక సంవత్సరం ఎగ్గొట్టేశాడు, అమ్మఒడిని అర్ధవడి చేసేశాడు, 50 ఏళ్ళకి పావువడి చేశాడు, 50,000 పింఛన్ ఎత్తివేశాడు. ఇవన్నీ లేపివేసి పథకాలన్నీ తీసివేసి సూపర్ సక్సెస్ అన్ని సిగ్గు లేకుండా సభలు పెడుతున్నారు. ఇది వారి పరిపాలన. కాబట్టి ఇలాంటి పరిపాలన చేసేటటువంటి వారికి ధైర్యంగా పోటీ చేసే సత్తా ఉండదు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివరా? ఖచ్చితంగా జరగనివ్వరు అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ జరిగితే చిత్తుగా కూటమి ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోవడం మాత్రం వాస్తవం. రైట్ సార్. ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయంలో మీకు మీ పార్టీ నాయకులకి మధ్య గ్యాప్ ఉందని చెప్తున్నారు. మా పార్టీ నాయకులకి మాకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. రెండవది, రేపు ఈ రాష్ట్రంలో అత్యంత హయ్యెస్ట్ మెజారిటీలు నమోదు చేసే నియోజకవర్గంలో నా నియోజకవర్గం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలుగుతాం. ఇప్పుడు ఆదిమూలపు సురేష్ గారు మీ నియోజకవర్గం నుంచి ఆయన కొండపై వచ్చారు. ఆయనది ఎర్రగొండపాలెం నియోజకవర్గం కాదండి, ఆయనది మార్కాపురం నియోజకవర్గం. కాదు, ఆయన పోటీ చేసింది ఎర్రగొండపాలెంలోనేగా. ఆయన అంతకుముందు గతంలో 2-3 సార్లు ఎమ్మెల్యే సంతనూతలపాడులో కూడా పోటీ చేశారు. అయితే ఇప్పుడు మీకు ఆయనకి మధ్య ఉన్న సమస్య ఏంటి? ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంటాం మేము. మీకు 2024లో మీకు సపోర్ట్ చేయలేదన్నమాట, నిజమేనా? వారికి దూర ప్రాంతంలో ఇచ్చారు, మా నియోజకవర్గంలో ఇచ్చారు. వారు అక్కడికి వెళ్ళి కొత్తగా మళ్ళీ అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, అక్కడ తిరగడానికి వారికి ఎక్కువ సమయం అక్కడ పట్టింది కాబట్టి వారు ఇక్కడికి రాలేకపోయారు. నేను నా నియోజకవర్గం అది, నాకు కూడా ఇక్కడ నాకు తెలియనటువంటి ప్రాంతం కాబట్టి నేను ఇక్కడ చేసుకున్నాను. ఒకరికొకరికి ఇంటర్నల్గా సహకరించుకున్నాం, ఇద్దరం బాగా చేసుకున్నాం, దానిలో ఎక్కడ గ్యాపే లేదు. త్రిపురాంతకం ఎంపీపీ విషయంలో ఎంపీటీసీలు తెలుగుదేశం వాళ్ళు మభ్యపెట్టారా, ఇంకేం చేశారు, ఎంపీటీసీలని కొనుక్కున్నారా, ఇవన్నీ మీరు విమర్శిస్తారు. కానీ ఆ ఎంపీపీకి సంబంధించిన ఇష్యూలో మొత్తానికి మళ్ళీ మీరే దక్కించుకున్నారు ఆ స్థానాన్ని. అప్పుడు కూడా ఆదిమూలపు సురేష్ మీకు సపోర్ట్ చేయలేదు అని అంటారు, నిజమే? సార్, నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జి ఇక్కడికి వచ్చి నాకు సహకరించలేదు అనుకోవడం ఫులిష్నెస్ కదా. గతంలో గత సంబంధాలు ఉంటాయి కదా ఆ నియోజకవర్గంలో. ఉంటాయి, ఖచ్చితంగా వారు సహకరించారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకటి సార్, ఇది కావాలని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి ఒక అబద్ధపు అసత్యపు ప్రచారం. ఇక్కడ ఎలాంటి గ్యాప్స్ లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నియోజకవర్గం అది. కాబట్టి అట్లాంటి ఎవరు చెయ్యరు, చెయ్యాలనుకున్న అవి సాధ్యమయ్యేటటువంటి. డీలిమిటేషన్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం మళ్ళీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ అవుతుందని మీ నమ్మకం ఉందా? 100% అవుతుంది. ఎందుకంటే జిల్లాలో 2 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి ఏదన్నా ఒకటి మారే అవకాశం ఉంది అంటున్నారు. డీలిమిటేషన్ నాకు తెలిసి జరగదు. ఎందుకు అంటే కులగణన జరగాలి, మళ్ళీ ఆ సెన్సెస్ మీద వర్కౌట్ చేయాలి.
అవన్నీ జరగడానికి వాళ్ళు ఇచ్చినటువంటి టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో 29 నాటికి అవదు. అవదు, నెక్స్ట్ జరుగుతుంది. కాబట్టి డీలిమిటేషన్ అయ్యే అవకాశాలు లేవు. ఒకవేళ అయినా కూడా ఎర్రగొండపాలెంలో దాదాపు ఎస్సీల సంఖ్య 55,000. కాబట్టి 55,000 ఎస్సీల సంఖ్య ఉన్నటువంటి ఆ నియోజకవర్గాన్ని మార్చి ఇంకొక నియోజకవర్గం ఎస్సీ చెయ్యరు.